ఐఐటిహెచ్ అధ్యయనం 7 అంశాలపై తెలంగాణ సర్కార్కి నివేదిక ఇవ్వనున్న సంస్థ ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనక జలాలు ముంపుతో తెలంగాణ ప్రాంతాల్లో కలిగే ప్రభావంపై ఐఐటి హైదరాబాద్ సమగ్ర అధ్యయనం చేయనుంది. మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. ఏడాది జనవరిలో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సందర్భంగా పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయించాలని ఆదేశించారు. గోదావరికి 2022లో వచ్చిన భారీ వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు వెనక జలాలతో వాటి నష్టం ప్రభావంపై సమగ్ర అధ్యయనం అవసరమని సీఎం ఆదేశించిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఐఐటి హైదరాబాద్తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అధ్యయనం చేయాల్సిన 7 అంశాలను వివరిస్తూ ఐఐటికి నీటిపారుదల శాఖ లేఖ రాసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునఃప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలను గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD ఎంపిక అయితే పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ చిత్రం 4 చొప్పున పురస్కారాలను సొంతం చేసుకుని చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్లు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసినా ఏది ఎంపిక కాలేదు. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలు చోటు కల్పించలేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. చెన్నై తీరంలో అరుదైన